సో ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, సొంత పార్టీలోళ్ళు ఆయనని చేత కాకపోతే దిగిపో అన్నమాట మాట్లాడుతారు. అట్ ది సేమ్ టైం మీరు కూడా సీఎం పదవి అంటే పాలన చేత కాకపోతే 1.5 ఏళ్ళు దాటినా కూడా పాలన చేత కాకపోతే దిగిపో అన్నమాట మీరు కూడా లేవనెత్తారు. అసలు ఎందుకు సార్, ఎందుకు సీఎం పదవిని అందరు టార్గెట్ చేసిండ్రు? ఇప్పుడు 511 రోజులు అనుకుంటే వాళ్ళకి ఆయన 511 days ఒకరోజు అటు ఇటు కావచ్చు ముఖ్యమంత్రి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పిండు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పినోడు నీవు 511 రోజులకే, అంటే మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన రోజు 509వ రోజుకే నీవు నాతోని కాదు నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు. 18,500 కోట్ల రూపాయలు తప్ప ఒక్క రూపాయి కూడా మనకు అదనంగా లేదు. నన్ను కోసినా వెళ్ళది, నన్ను చీర్చినా వెళ్ళది అని చెప్పేసి నువ్వే చెప్పుకుంటావు. మీ దగ్గర ఇవాళగా దోసుకున్న పైసలు మీ మీద ఐటీ ఈడీ రైడ్లు చేస్తే నీ మీద అనుమూల బ్రదర్స్ పైన, కొంతమంది నీ వేమనారాయణ రెడ్డి పైన, నీ అనుంగీల దగ్గర బాగా బ్రహ్మాండంగా బయటపడతాయి. ఎందుకంటే నువ్వు చేసేదంతా రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నావు. హైడ్రాని తీసుకొచ్చి జనాన్ని ఎట్లా బెదిరించి, పెద్ద పెద్ద బిల్డర్ని ఎట్లా బెదిరించి నువ్వు వాళ్ళ దగ్గర ఎంతెంత లాగినావు అవన్నీ మీ దగ్గర అనగొండ బ్రదర్స్ దగ్గర వెళ్తాయి. వాళ్ళ దగ్గర లేవని కాదు, వాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాయి. అనుమూల బ్రదర్స్ కాదు, అనగొండ బ్రదర్స్ వాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి లిమిటెడ్ కంపెనీ లెక్క ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ లెక్క ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలు అడిగిన పథకాలు ఎగ్గొట్టనికి, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు తమ జీతభత్యాలు పెంచమని అనేదానికి, ఇంకోటి రేపు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి మేఘాకృష్ణకు అప్పచెప్పే ప్రయత్నాలు జోరుగా కూడా అవి కూడా ఊహగానాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. అందుకని చిన్న తప్పు చేసిన ఆర్టీసీ ఉద్యోగాలను డైరెక్ట్ డిస్మిసే చేస్తున్నారు. సస్పెన్షన్ కాదు, డైరెక్ట్ డిస్మిసే. చిన్న తప్పుల ఆర్టీసీ ఉద్యోగి ఎవరైనా దొరుకుతుంది డైరెక్ట్ సస్పెండే. ఒకప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే నిజంగా ప్రభుత్వాలు కదిలేవి. బట్ ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు పోతామని 3 నెలలు గడువు ఇచ్చి నోటీస్ పీరియడ్ ఇచ్చినా కూడా వాళ్ళల్లో ఇంత చలనం కూడా లేదు. ఈవెన్ వాళ్ళుగా నిన్న పోయి చర్చలు జరిపేసి ఏదో సఫలమని ఏదో మాట్లాడి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి చేసినటువంటి సిచ్యువేషన్స్ నేను అనిపించినాయి. కానీ గవర్నమెంట్ నుంచి కానీ మేనేజ్మెంట్ నుంచి కానీ ఏ కార్మిక సంఘాలకి అంటే మీన్స్ జేఏసీ లీడర్లకి అసలు పిలుపు రాలేదు. సో ఇప్పుడైతే సఫలం అంటుర్రు. కొంత సమ్మె అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది అనుకుందాం. ఎందుకు ఆర్టీసీని వాళ్ళు ఇచ్చినటువంటి హామీనే గవర్నమెంట్లో విలీనం చేస్తామని, వాళ్ళకి రావాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వడానికి సానుకూలంగా స్పందించి చర్చలకు వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? ఎందుకంటే ఆర్టీసీకి చాలా పెద్ద ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. దాన్ని కాజేయాలి. అందుకని సస్పెన్షన్ ఎందుకు చేస్తుండ్రు, డిస్మిసల్ ఎందుకు చేస్తుండ్రు, స్టాఫ్ని ఎందుకు తగ్గిస్తుండ్రు, బస్సులు ఎందుకు తగ్గిస్తుండ్రు? మీరు సిటీలో బస్సులు మ్యాక్సిమం తగ్గిపోయినాయి. సిటీలో లోకల్ బస్సెస్ తగ్గిపోయినాయి. ఉచిత బస్సులు మొత్తం తగ్గియాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తగ్గించారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు రోడ్లపైన కనబడతారు. మునుపున రద్దీగా బాగా కనబడతారు. ఏసీ బస్సులు అవి బాగా, అవి ఎవరి మేఘాకృష్ణారెడ్డి బస్సులు తిరుగుతున్నాయి రోడ్లపైన. వాటికి ఎందుకు డబ్బులు వస్తాయి కాబట్టి. ఫ్యూచర్లో నెక్స్ట్ స్కెచ్ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు అయింది కదా, తర్వాత వేయబోయే దెబ్బ ఆర్టీసీ భూములకే. చాలా పెద్ద ఆస్తులు ఉన్నాయి. నెక్స్ట్ అవి దొబ్బేయడానికి ఆ ఆర్టీసీని ఉన్న సంస్థను తీసుకుపోయి ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పి మేఘాకృష్ణారెడ్డికి అప్పచెప్పి, ఎందుకంటే ఆయన బస్సులు ఎక్కువ కనబడుతుంది, ఆయనకు అసొంటోనికి ఎవరికైనా అప్పచెప్పేసి చేతులు దులుపుకునే ఆలోచన ఉందన్నట్టు ఇది ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే యూనియన్ పక్కన సిఐటి ఆఫీస్ ఉంది. అప్పుడు కొంతమంది యూనియన్ లీడర్లు కలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఈరోజు అటువంటి చర్చ కూడా పోయే అవకాశం ఉంది. కానీ ఈయన ఆర్టీసీని చంపే ఆలోచనలో పూర్తిగా ఉన్నాడు కాబట్టి అటువంటి మాటలు మాట్లాడుతుంది. ఇంకోటి యూనియన్లు ముఖ్యంగా ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ఏందో మరి మేధావులు అనేటోళ్ళు ఎవరైతే ముందు వరుస ఉండి నడిపేతారో వాళ్ళు మొత్తం తప్పించకపోయినారు, మొత్తం దొంగలు అయిపోయినారు వాళ్ళు. ఇంకోటి యూనియన్లు అనేది కూడా మెల్లమెల్ల చచ్చిపోయింది. ఇక్కడని కాదు, మీరు సెక్రటరియట్ యూనియన్ కానీ ఎవరు కానీ ఒక పిలిపిస్తే ఇది చేసే పరిస్థితి లేదు. ఇంకోటి ఏసీబీ రైడ్లు ఇష్టం వచ్చిన, మరి అవి ఎంతమంది ఒరిజినల్ దొరుకుతుండ్రా ఎట్లా దొరుకుతుందో తెలియదు. కానీ రోజుకు మినిమం 2-3 అయితే ఏసీబీ రైడ్లలో పట్టుబడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ యూనియన్లు మొత్తం బలహీనపరచడానికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత స్ట్రాంగ్ యూనియన్లు మన దగ్గర లేవు. ఆంధ్రప్రదేశ్ కానీ వేరే రాష్ట్రాలు చాలా పవర్ఫుల్గా ఉంది. తెలంగాణ ఉద్యమం మనము దాన్ని ఏమంటారు, ఉద్యమ స్ఫూర్తి అంటారు, పెద్ద ఉద్యమకారులం అంటారు. అదంతా ఇది ఇవాళ ప్రశ్నించే గొంతులే లేదు, దేనికి లేవు. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి, ఆయన అసలు ఒకటే 4 కోట్ల జనంకి వెళ్ళి ఒకటే స్లోగన్ వచ్చేది ఉండే. నేను అనుకున్నా వస్తుందేమో అని,
ముఖ్యమంత్రి అంటోడు నా గౌరవాన్ని, నా ఆత్మగౌరవాన్ని, నా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, నా తెలంగాణ ఉనికిని ఈరోజు పడేసిండు ఎక్కడ పడతాడు. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు కాదు, 10 నెలలు కాదు, 10 వారాలు కాదు, 10 రోజులు కాదు, 10 గంటలు కాదు, 10 నిమిషాలలో దిగిపోవాలి, 10 సెకండ్లలో దిగిపోవాలి అనే డిమాండ్ వస్తుందేమో జనంకెళ్ళి అని అనుకున్నా. కానీ అటువంటి రాలేదు. వాస్తవానికి కూడా నా పర్సనల్గా నా డిమాండ్, నేను తెలంగాణ పౌరునిగా నా డిమాండ్ ఏంటంటే ఇటువంటి పనికిమాలిన ముఖ్యమంత్రి, ఇటువంటి సచ్చు ముఖ్యమంత్రి, ఇటువంటి చేతగాని ముఖ్యమంత్రి, ఇటువంటి ఆర్థికపరమైన క్రమశిక్షణ లేనట్టి ముఖ్యమంత్రి, తెలంగాణ స్థాయిని దిగజార్చే ముఖ్యమంత్రి 10 నిమిషాలు కాదు 10 క్షణాలు కూడా ఉండడానికి వీల్లేదు.